గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. గిరిజన ప్రజా సమాఖ్య గిరిజన విద్యార్థి సమాఖ్య కార్యవర్గ సమావేశము తెలంగాణ నందు హైదరాబాద్ మహానగరంలో గిరిజన సమాఖ్య GPS, గిరిజన విద్యార్థి సమాఖ్య GVS ఆర్ దినేష్ నాయక్ అధ్యక్షతన గిరిజన ప్రజా సమాఖ్య GPS, గిరిజన విద్యార్థి సమాఖ్య GVS వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్య శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన ఆదివాసులను చైతన్యపరిచి వాటి సాధనకు దశల వారీగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో GPS రాష్ట్ర నాయకులు జటావత్ వెంకటేష్ నాయక్, జటావత్ ముని నాయక్, ఆంగోత్ హరిలాల్ నాయక్, స్వామి నాయక్, హనుమంత్ నాయక్, రాము తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో త్వరలో జరిగే రాష్ట్ర కేబినెట్ లో లంబాడాలకు సంబంధించి మరి మంత్రిగా కూడా అవకాశం ఇవ్వాలని మా డిమాండ్. స్లోగన్ గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, GVS జిందాబాద్, GVS జిందాబాద్, వడిత్య శంకర్ గారి నాయకత్వం, వడిత్య శంకర్ గారి నాయకత్వం. మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు వడిత్య శంకర్ నాయక్. నేను GVS ఫౌండర్గా, నేషనల్ ప్రెసిడెంట్గా మరి పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని మరి ఇవాళ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మరి ఆర్ దినేష్ నాయక్ గారి యొక్క అధ్యక్షతన ఇవాళ మా రాష్ట్ర కమిటీ అంతా కూడా మరి భవిష్యత్తులో మరి తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 50 లక్షలు పైబడినటువంటి మరి గిరిజన ఆదివాసీలు లంబాడాల యొక్క సమస్యలపైన ఇవాళ సుదీర్ఘంగా ఈ కార్యవర్గ సమావేశంలో మేము క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. మరి వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి మరి ఏవైతే ఇప్పుడు అంటే ఈ ప్రజలకి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీలకు కావచ్చు, లంబాడాలకు కావచ్చు, వారికి అంటే కావాల్సినటువంటి అంశాలని ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. ప్రధానంగా దాంట్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ లంబాడా కమ్యూనిటీకి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు దాదాపుగా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇవాళ 25 నుంచి 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ ప్రజల యొక్క ప్రతినిధిగా కనీసం క్యాబినెట్లో లంబాడా సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు అవకాశం లేదనేది ఇవాళ ప్రజలందరూ కూడా దాన్ని తీవ్రంగా ఇవాళ ఖండిస్తూ ఉన్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ విస్తరణలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి జరగబోయేటువంటి క్యాబినెట్లో ఈ ప్రజల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో, ఈ ప్రజలు ఏదైతే లంబాడా ప్రజలు, గిరిజన ఆదివాసీలు ప్రజలు ఏదైతే బలంగా వాళ్ళకు కావాలని కోరుకుంటా ఉన్నారో వారి యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క మెజార్టీ ప్రజల యొక్క అభిష్టం మేరకు లంబాడా సామాజిక వర్గం నుంచి లంబాడా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి మరి క్యాబినెట్లో రేపు మంత్రిగా అవకాశం ఇవ్వాలని ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్యగా, గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఇవాళ మేము బలంగా ఇవాళ కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నామని కూడా మొదటిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గిరిజన జనాభా ఇవాళ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధికంగా అంటే ఈ రాష్ట్ర జనాభాలో 10% మంది ప్రజలు ఇవాళ గిరిజన ఆదివాసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ఎన్నో హక్కులు ఎన్నో కల్పిస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా ప్రజలకి చేరాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలు కావచ్చు, ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ ఎక్కడ కూడా సక్రమంగా నిజమైనటువంటి బాధ్యతలకి గిరిజనులకి, ఆదివాసులకి అందడం లేదనేది ఇవాళ ప్రజలుగా ఇవాళ వాళ్ళందరూ కూడా దాన్ని కోరుకుంటా ఉన్నారు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ST/SC కమిషన్ ఏదైతే కలిసి ఉందో ఆ కమిషన్ని డివైడ్ చేసి ఎస్టీల కోసమే ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి కమిషన్ని ఏర్పాటు చేయాలి. అలా చేస్తే ఆ ప్రజలకి ఎక్కడైనా ప్రజలకు కానీ ఆ సామాజిక వర్గానికి కానీ ఏదైనా ఆపద వస్తే ఈ కమిషన్ వారికి పూర్తిగా
రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు అండగా ఉంటుందని వాళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా సంఘం తరపున గిరిజన ప్రజా సమాఖ్యగా, విద్యార్థి సమాఖ్యగా మీరు నిజంగా మరి ప్రజలపైన ఏమాత్రం మీకు మరి వారికి మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉంటే మరి త్వరలోనే మరి వెంటనే మరి ఈ కమిషన్ని డివైడ్ చేసి ఎస్టీల కోసం ఒక కమిషన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. 62 ప్రాంతంలో గిరిజన జనాభాని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మరి జనాభాని జిల్లా నిష్పత్తి ప్రకారంగా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ రోజు గిరిజనులకి, ఆదివాసులకి, లంబాడాలకి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మరి రాజకీయ అవకాశాలు ఇచ్చారు. కానీ 62 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అప్పటి ఎన్నికల కమిషన్ కావచ్చు, రాష్ట్ర కమిషన్ కావచ్చు, నేషనల్ జాతీయ కమిషన్ కావచ్చు, అప్పుడున్నటువంటి పరిస్థితుల యొక్క దృష్ట్యా గిరిజన జనాభాని జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా తీసుకొని మరి ఆ రోజు రాజకీయ రిజర్వేషన్లను కల్పించడం ద్వారా ఇవాళ కొన్ని ప్రాంతాలకు మాత్రమే గిరిజనులకి, ఆదివాసులకి న్యాయం జరిగింది. మిగతా ప్రాంతాల్లో గిరిజన జనాభా అధికంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ రాజకీయంగా రిజర్వేషన్ లేకపోవడం వల్ల కనీసం అక్కడ ఆ ప్రజల తరపున చట్టసభల్లో కనీసం రిప్రజెంటేషన్ చేసుకోవడానికి ఎక్కడ కూడా సభ్యులు లేకపోవడం వల్ల ఆ ప్రజలు, ఆ ప్రజానికం కొంత అన్యాయానికి గురయ్యారు. కాబట్టి ఇవాళ మేము అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇవాళ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, రేపు జరగబోయేటువంటి డీలిమిటేషన్లో 26లో జరగబోయేటువంటి డీలిమిటేషన్లో మేము రాష్ట్ర జనాభాని యూనిట్గా కాకుండా జిల్లా జనాభాని యూనిట్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి జిల్లా జనాభాలో మరి గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రతి జిల్లాలో కూడా గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఇవాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కూడా మేము, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మీ ద్వారా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ 500 గిరిజన జనాభా ఉన్నటువంటి తాండాలకి ప్రభుత్వాలు ప్రత్యేక పంచాయతీలు చేసినప్పటికీ కూడా అవి కేవలం పేపర్లో మాత్రమే అవి పంచాయతీలుగా ఉన్నాయి. కాబట్టి ఆ పంచాయతీలు ఇప్పటిదాకా అభివృద్ధి కావడానికి సరైనటువంటి నిధులు లేవు, అక్కడ ఎలాంటి సంక్షేమం లేదు. గిరిజన గ్రామాలలో లేకపోతే తాండాలలో లేదా గూడాలలో కనీస అవసరాలు నోచుకోకంగా ప్రజలు అనేక ఇబ్బందులకు ఇవాళ గురవుతూ ఉన్నారు. కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు, తాండాలు, గూడాలు ఈ రాష్ట్రంలో ఇవాళ అనేక గ్రామాలు ఉన్నాయి. కనీసం మెరుగైనటువంటి రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీస్ కానీ, హౌసింగ్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ ఇవాళ లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి గ్రామాలు అభివృద్ధి కావాలంటే ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సప్లాన్ చట్టం ప్రకారంగా ఆ ప్రజల యొక్క నిధులను, ఆ ప్రజల యొక్క సంక్షేమానికి, ఆ ప్రజల యొక్క అభివృద్ధికి, ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి వెచ్చించాలని కూడా ఇవాళ మీడియా ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ అనేక గ్రామాలు, తాండాలు, గూడాలు ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ గ్రామాలలో ఎవరైనా చనిపోతే కనీసం దహన సంస్కారాలు చేసుకోవడానికి ఇప్పటికి కూడా ఎక్కడ కూడా శ్మశాన వాటికలు లేనటువంటి గ్రామాలు ఇవాళ ఈ రాష్ట్రంలో వందల వేల గ్రామాలు ఉన్నాయి. కాబట్టి మేము గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంటే మనిషిగా పుట్టినటువంటి వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా కనీసం చనిపోతే ఆ ఆఖరి క్షణంలో అయినా ఆ యొక్క వ్యక్తిని తీసుకుని వెళ్ళి గౌరవప్రదంగా ఎక్కడైనా దహన సంస్కారాలు చేసుకుందామంటే ఇవాళ శ్మశాన వాటికి లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఇవాళ గిరిజనులు అందరూ కూడా అటవీ ప్రాంతంలో ఎక్కడో సమాజానికి దూరంగా ఉన్నటువంటి ప్రజానికానికి కనీసం ప్రభుత్వాలు ఆ ప్రజలకి ఎక్కడ కూడా ఆ శ్మశాన వాటికలు ఇవ్వడంలో గత ప్రభుత్వాలు చాలా విఫలమయ్యాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజల పట్ల ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా వారి సంక్షేమం పట్ల కావచ్చు, ఆ ప్రజల యొక్క ఆత్మగౌరవం పట్ల కావచ్చు, ప్రతి గ్రామానికి కూడా అక్కడ ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారంగా మరి ఆ గ్రామాలకి శ్మశాన వాటికల్ని ప్రభుత్వం అధికారికంగా ఆ తాండాలకి, గ్రామాల గూడాలకి కేటాయించాలని కూడా మీ సందర్భంగా మీ తరపున ప్రభుత్వాలకు కూడా అడగడం జరుగుతూ ఉంది.